ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇదమ్మా జరిగింది. ఏటోనమ్మా, అందరి మంచి గురించి ఆలోచించే లక్ష్మమ్మ జీవితంలో ఒక్క మంచి కూడా జరగటం లేదమ్మా. మొన్నటికి మొన్న తనకి సూప్ తీసేసి ఆ దేవుడు అందరూ అల్లి చేసినాడు. ఆ తర్వాత ఏడు జరిగిందో మీకు తెలుసు. ఏటోనమ్మా, లక్ష్మమ్మ మీద అంత కక్ష పెట్టుకున్నాడు ఆ దేవుడు. లేకపోతే అంత పాపం, అంత అన్యాయం ఏటి చేసింది ఆ పిచ్చి తల్లి. సేమకు కూడా అపకారం చేయదు కదమ్మా. అందరి మంచి కోరుకునే వాళ్ళ మీద ఆ దేవుడు కక్ష కడతాడేమోరా, లేకపోతే మంచి వాళ్ళ తలరాతని ఇలా అచ్చతప్పులతో రాస్తాడేమో. ఊపిరి సలుపుకోకుండా ఇలా కష్టాలని ఇస్తాడేమో. లక్ష్మిని ఎలా ఓదార్చాలో, ఏం చెయ్యాలో కూడా పాలుపోవడం లేదు. ఆ దేవుడే కరుణించి లక్ష్మిని ఈ కష్టాల నుంచి గట్టెక్కించాలి. ఏంటయ్యా, మెడ పట్టిందా? ఆకాశం వైపు చూస్తున్నారా? ఆకాశం వైపు చూస్తుంది మెడ పట్టేసి కాదురా. మరి ఎందుకయ్యా పైకి చూస్తున్నారు? ఆకాశంలో మబ్బులు పడుతున్నాయిరా. పొరపాటున వాన పడుతుందేమో అని చూస్తున్నాను రా. వాన పడితే మంచిదే కదయ్యా. ఎంతవా, వాన పడకూడదురా. పడితే పంటలు బాగా పండుతాయి. పంటలు బాగా పండితే ఈ ఊరి రైతులు ఆ ఫ్యాక్టరీ వాళ్ళకి పొలాలు అమ్మరు. మనకే పర్సంటేజ్లు బొక్క. అయ్యా, మీ ముందు చూపుకి మీ మందు చూపుకి అంత త్వరగా ఎవరికి అర్థం కాదయ్యా. బుర్ర తక్కువ వెదవా. అదృష్టం మన వైపు ఉన్నప్పుడే 4 రాళ్లు వెనకేసుకోవాలరా. వెనకంటే వెనకుండే కిడ్నీస్ లోనాయా? ఆగమ్మా, ఏంటమ్మా, ఏంది అసలు ఈ అవతారం ఏంది? 2 రోజుల్లో నీ పెళ్లి పెట్టుకుని అసలు ఈ అవతారం ఏంది అంట. పెళ్ళేంటండి? పెళ్ళా? పెళ్ళేంటా? రేయ్ పెళ్ళేంటి అని అడుగుతుందేంట్రా? నిన్ను ఇంట్లో ఖాళీగా కూర్చోబెట్టి ముప్పొద్దులా మేపుతుంది ఎందుకు అనుకుంటున్నా? నిన్ను ఎవడికో అంటగట్టి వాడి కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకుని నువ్వు వాడి కారులో వెళ్తున్నప్పుడు టాటా బాయ్ బాయ్ అంటూ కళ్ళంటా నీళ్లు పెట్టుకుని సాగనంపడానికి అనుకున్నావా? కాదో, సకల కళా వల్లభుడు సర్వగుణ సంపన్నుడైన నా కొడుక్కిచ్చి నీ పెళ్లి చేయడానికి. మారే మందు బాటిల్ ఎత్తకుండా గడగడ గడగడ లాగేస్తాడమ్మా. అంత కెపాసిటీ ఉంది మా అయ్యగారి పోలికమ్మా. ఏందమ్మా అట్టా చూస్తున్నావు? 2 రోజుల్లో పెళ్లి పెట్టుకున్న అమ్మాయి ఎలా ఉండాలో అలా ఉండు. అది కాదండి. వద్దు, నువ్వు ఏం చెప్తావో నాకు బాగా తెలుసుగా. మీ అమ్మ గురించే కాదు, దాని గురించి అంత వెతికిస్తున్నాను. నీకు తెలుసు కదమ్మా, మీ అమ్మ దొరికినప్పుడే దొరుకుతుంది. ముందు నీ పెళ్ళైపోవాలమ్మా. కొంచెం అందంగా లక్షణంగా ముస్తాబావమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళు, వెళ్ళా.
అయ్యా ఆ, ఏంటే మీతో ఒక మాట చెప్పాలి. చెప్పరా. అయ్యా మీరేం అనుకోకూడదు మరి. అనుకోనిలేరా, చెప్పు. రాజనాల గారి దగ్గర నుంచి ముఖేష్ రుచి వరకు అందరు విలన్లు మీలో కనిపిస్తున్నారయ్యా. ఆ, శాబాష్ రా. అబ్బా శాబాష్, గొప్ప గొప్ప వాళ్ళతో పూల్చావు. ఆ, చెల్లెమ్మ ఫోన్ చేస్తుండ్రు. మాట్లాడండి. ఆ చెల్లెమ్మ, అన్నయ్య ఎక్కడున్నావు? ఎక్కడుంటానమ్మా? ఊళ్ళోనే మన పనిలోనే ఉన్నాను. అందరినీ బతిమలాడి ఏదో ఒకటి చెయ్యాలి కదా. నేను ఊరొస్తున్నాను. ఆ, ఆ, అదేంటమ్మా, నువ్వు సిటీలో ఉన్నావు కదా, ఆ, మళ్ళీ ఊరు రావడం ఏంటి? ఉమ్, ఆ 200 ఎకరాల గురించి నీతో మాట్లాడాలి. మన ఫర్దర్ స్టెప్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడాలి. వచ్చాక మాట్లాడుకుందాం. అలాగేనమ్మా. నీ కోసం కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తూ ఉంటాను. వచ్చేయమ్మా, వచ్చే. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు కానీ అది చేస్తాం ఇది చేస్తామని ఓ తెగ కబుర్లు చెప్తుంది. మీరు పైసా పడితే కాని పంచైన మనిషి అని వాళ్ళకు తెలియదు కదయ్యా. మరే నువ్వు చాలా బాగా అర్థం చేసుకున్నావురా. నువ్వు నా దగ్గర ఉండాల్సినవి. అబ్బా. పదా. అయ్యా నీ వల్లే నా జీవితానికి ఈ పరిస్థితి వచ్చింది. తాగితే అంతా మర్చిపోవచ్చు. ఆ సమయంలో హాయిగా ఉండొచ్చు అనుకొని తాగాను కానీ ఛ, నీ వల్ల నా జీవితమే అస్తవ్యస్తం అయిపోయింది. మందు తాగితే ఆరోగ్యం చెడిపోతుందనేది ఎంత నిజమో, అదే మందు తాగి మైకంలోకి వెళ్ళి మనల్ని మనం మర్చిపోతే జీవితాలు నాశనం అయిపోతాయనేది కూడా నిజమే. ఇప్పుడు ఎవరికి మాత్రం నేనే సమాధానం చెప్పగలను? ఆ రాత్రి నేను ఈ మద్యం తాగకపోయింటే నా జీవితం వేరేలా ఉండేది. క్షణికావేశంలో నేను తాగేసి అసలు ఏం చేశానో కూడా నాకు తెలియకుండా ఏది గుర్తు లేకుండా పోయింది. నేనిప్పుడు తప్పు చేశానని ఇంట్లో అందరూ అనుకుంటున్నారు. నేను తప్పు చేయలేదని నాకు మాత్రమే తెలుసు. ఎలా నమ్మించాలి? ఇప్పుడు ఎవరికి ఏం చెప్పాలి? ఆ